హలో అందరికీ. ఈరోజైతే అన్నంలోకి పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక 2 టమాటాలు, చింతపండు, పచ్చిమిర్చి, పల్లీలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం చింతపండులో టమాటాలని బాగా మరిగించుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్లోని పల్లీలు, పచ్చిమిర్చి కూడా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఉడికించుకున్న టమాటాలను వేసుకొని ఆ తర్వాత చింతపండు ప్యూరీ కూడా వేసుకుంటూ మంచిగా మిక్సీ చేసుకోవాలి. పేస్ట్ లాగా మెత్తగా అలా మిక్సీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని నూనె వేసి దాంట్లోనే తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఎర్రగా వేగిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో దాన్ని వేసేసి తాలింపు వేసేయాలి. సో ఇదైతే పాతకాలం నాటి పచ్చడి అనమాట. ఇదైతే రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంతగా ట్రై చేయండి, అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.